మన తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ స్టేట్ గా చేయాలనే ఒక డిటర్మినేషన్ తో ప్రభుత్వం పోలీస్ శాఖకు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే రిలెంట్లెస్ ఎఫర్ట్స్ పెట్టడం మూలంగా సోఫార్ మనము మన రాచకొండ కమిషనరేట్ లో 403 అక్యూజ్ ని పట్టుకోవడం జరిగింది. 403 నంబర్ తో ఉన్నటువంటి నేరస్తులను వరకు అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో 148 అక్యూజ్ ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్. వేరే స్టేట్ నుంచి డిఫరెంట్ స్టేట్స్ లో పనిచేస్తున్న ఉండి ఆపరేట్ చేసినటువంటి వాళ్ళని కూడా టీమ్స్ పంపించి వాళ్ళని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఈ ఈ రకంగా నెట్వర్క్ మనం బిల్డప్ చేసినప్పుడు డిఫరెంట్ సోర్సెస్ నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతున్నవి ఇటువంటి డ్రగ్స్ కానీ లేక కాంట్రాబాండ్ ఏదైనా సరే దాని మీద ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము వర్కౌట్ చేస్తున్నాం. దీంట్లో భాగంగా ఒక రాజస్థాన్ నుంచి వచ్చేటువంటి ఒక 2 మెంబర్ గ్యాంగ్ ఇది. ఒక అక్యూజ్ ని మనం పట్టుకున్నాం. లోకేష్ భరత్ అనే అతను రాజస్థాన్ నుంచి తీసుకొచ్చినటువంటి 7 కేజీల ఓపియం అలానే 2 కేజీ పాపిస్ట్రా ఈ అతని దగ్గర సీజ్ చేయడం జరిగింది. ఇది టోటల్ వర్త్ 1 crore వరకు ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఉంటుంది. దీంట్లో ఇతను ఫస్ట్ టైం చేసిన నేరం కాదు, ఇంత ముందు కూడా ఒకసారి నేరం చేశాడు. ఆగస్ట్ నెలలో చెన్నై వెళ్తూ హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్ లో ఒక పర్సన్ హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోయాడు. ఇంకొక ఇతన్ని హ్యాండ్లర్ ఎవరైతే ఉన్నారో జగదీష్ జోర్ అని ఉన్నాడు, ఆయన ఇతను తెలియకుండా పలానా వాళ్ళు వచ్చి కలుస్తారు అనే కోడ్ విధానంలో ఏర్పాటు చేసుకుని అతని దగ్గర నుంచి రిసీవ్ చేసుకుని వెళ్తుంటాడు. అట్లా ఇప్పుడు ఇతను మేము పట్టుకున్న తర్వాత కీసరాజ్ దగ్గర కుందన్పల్లి ఓవరాల్ దగ్గర పట్టుకున్న తర్వాత అతన్ని ఇంట్రాగేషన్ లో తెలిసింది ఏంటంటే ఈ ఒకసారి 2 kg కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ 7 kg ఉన్నటువంటి ఓపియం ని తీసుకొచ్చి ఇక్కడ దీనికోసం అమ్మడానికి అని తీసుకోవడం జరిగింది. ఇతను బేసికల్లీ రాజస్థాన్ లో ఉంటాడు. రాజస్థాన్ లో చిత్తూర్గఢ్ ప్రాంతంలో ఉండడం జరుగుతుంది. అతనితో పాటు ఉన్నటువంటి జగదీష్ ను ఇతను కాంటాక్ట్ లో రావడం జరిగింది. ఎందుకంటే ఇతను ఒక హోటల్లో మేనేజర్ గా పనిచేస్తా ఉన్నాడు. ఆ హోటల్ క్లోజ్ అయింది. ఉదయపూర్ లో గోల్డెన్ పామ్ హోటల్ ఉన్నది, అందులో మేనేజర్ గా పనిచేస్తున్న వ్యక్తి హోటల్ క్లోజ్ అయిపోవడము, మేనేజ్మెంట్ మారడం, ఇంకో మేనేజ్మెంట్ వెళ్ళడం, ఇతని ఉద్యోగం పోవడం జరిగింది. దాని ద్వారా ఈజీ మనీ సాధించాలి, సంపాదించాలి ఎట్లా అనే ఉద్దేశంతో ఇతను వస్తే